హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. ఈరోజు మనం ఫోటోషాప్ CC వర్షన్లో వచ్చేసి ఎడిట్ మెనూలో రిమైనింగ్ ఆప్షన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు కంటెంట్ అవేర్ స్కేల్ అని, తర్వాత పపెట్ వార్ప్ అని, తర్వాత పర్స్పెక్టివ్ వార్ప్ అని, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఇలా ఉన్నాయి చూడండి. వీటి గురించి నేర్చుకుందాం. అయితే కంటెంట్ అవేర్ స్కేల్ అంటే ఏమంటే, ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది మనం విడ్త్ హైట్ పెంచినప్పుడు ఎలా ఉంటుందంటే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట, విడ్త్ హైట్ అనేది పెంచినాము అనేది. అట్లా కాకుండా మనకు ఈ ఇమేజ్కి మొత్తం ఒకే విధంగా స్కేలింగ్లో సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనము ఫస్ట్ ఏం చేయాలంటే, ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉంది కదా, సో దీన్ని అన్లాక్ చేసుకోండి, డబుల్ క్లిక్ చేసి. తర్వాత వచ్చేసి మీరు క్రాప్ టూల్ అయితే తీసుకోండి. క్రాప్ టూల్ తీసుకున్న తర్వాత ఈ ఎడ్జ్ ఉంటుంది కదా కింద, ఆ ఎడ్జ్ని ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని జస్ట్ ఇట్లా లాగండి, మీకు ఎంతైతే అవసరం ఉందో అంతవరకు. సో చూడండి, ఇప్పుడు 4 వైపులా సేమ్ సైజ్తో ఇక్కడ మనకి ఇంకా సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మీరు ఈ ఇమేజ్ని ఒకవేళ ఎడిట్లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ ఏదైనా యూజ్ చేసినప్పుడు మనకు అంత క్లారిటీగా రాదు. అప్పుడు ఏం చేస్తామంటే, ఇదే సైజ్తో ఈ ఇమేజ్ని సో మనం స్కేలింగ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ కంటెంట్ అవేర్ స్కేల్ అనే ఆప్షన్ అయితే వాడతాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళండి, కంటెంట్ అవేర్ స్కేల్ అని యూజ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ సేమ్ ఈ ఎడ్జ్ దగ్గర నుంచి పట్టుకొని మనం డ్రాగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే విడ్త్ హైట్ అనేది పెరుగుతుంది, కానీ చూడండి అలాగనే మనం విడ్త్ హైట్ పెంచినట్టు తెలియదు అనమాట, అంత నీట్గా వచ్చేస్తుంది. ఆల్రెడీ ఎక్కువగా ఉన్నటువంటి ఈ ఇమేజ్కి అదే ఇమేజ్ని మనం ఇంకా బాగా నీట్గా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. అందుకోసమే మనం ఈ కంటెంట్ అవేర్ స్కేల్ అనేది యూజ్ చేస్తామన్నమాట. తర్వాత ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఎడిట్లో పపెట్ వార్ప్ అని ఉంది. అదేంటంటే ఎంటర్ కొడుతున్నాను, ఇప్పుడు ఫ్రీ ట్రాన్స్ఫార్మ్లో ఉంది కాబట్టి ఇక్కడ చూడండి పపెట్ వార్ప్ అని చూడండి. ఒకవేళ ఆ ఇమేజ్లో ఒక పర్టికులర్ పార్ట్ని మనకు నచ్చినట్టుగా బెండ్ చేసుకోవాలనుకుంటే ఎడిట్లోకి వెళ్ళి పపెట్ వార్ప్ అని ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఈ ఇమేజ్ని ఇట్లా క్లిక్ చేస్తా ఉన్నా, చూసారా, ఇలా ఇక్కడ తర్వాత ఇక్కడ ఇలాగ క్లిక్ చేస్తూ పోతా ఉన్నా. ఓకే, చూడండి అంటే కొంచెం స్లోగా ఉంది, అందుకోసమనే మనకు రాలేదు. ఇప్పుడు అండూ చేస్తున్నా, కంట్రోల్ Z. ఇక్కడ క్లిక్ చేసా, తర్వాత చూడండి ఇక్కడ ఒక పాయింట్ క్లిక్ చేసా, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇట్లా క్లిక్ చేస్తూ వెళ్ళా. ఆ ఇమేజ్ని మొత్తం ఇమేజ్ని చూడండి మనకు నచ్చినట్టుగా బెండ్ చేసుకోవాలన్నప్పుడు ఇప్పుడు అక్కడ పట్టుకొని ఆ డాట్స్ ఉంటుంది కదా, జస్ట్ ఇట్లాగా మూవ్ చేసుకోవచ్చండి కరెక్ట్గా. మళ్ళీ తోక దగ్గర మరి ఇక్కడ క్లిక్ చేసా, మరి ఇక్కడ కూడా క్లిక్ చేసుకుంటూ వచ్చా. చివరిలో ఏదైతే ఉందో ఇక్కడికి ఎండ్ అయిపోయింది కదా. ఎక్కడైతే మనం ఏదైనా అడ్జస్ట్ చేయాలనుకుంటే చూడండి ఆ పర్టికులర్ పార్ట్ని నీట్గా ఇట్లాగా మనం చూడండి పపెట్ వార్ప్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసమే ఇది వాడతాం. అలా పర్టికులర్ సెలెక్టెడ్ ఏరియాని మనం క్లిక్ చేసి ఎంత కావాలనుకుంటే అంత పెంచుకోవచ్చు అనమాట పపెట్ వార్ప్ ద్వారా. సో ఇట్లా మనం ఈ ఎడిట్లో ఈ ఆప్షన్ అయితే వాడుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు పర్స్పెక్టివ్ వార్ప్ అనేది. పర్స్పెక్టివ్ వార్ప్ అనేది ఎప్పుడు వాడతామంటే ఎప్పుడైతే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేస్తామో అప్పుడు యూజ్ చేస్తాం. సో ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అనేది ఏంటంటే ఇమేజ్ని 4 వైపులా కావచ్చు, ఒకే వైపు కావచ్చు, విడ్త్ హైట్ సో పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఆప్షన్ అనేది మనం క్లిక్ చేసి చూడండి విడ్త్ హైట్ అనేది ఇప్పుడు ఆ ఇమేజ్కి పెంచుతున్నాం, తగ్గిస్తున్నాం. ఈ ఎడ్జ్ ద్వారా అంటే ఆల్ట్ షిఫ్ట్ పట్టుకుంటే ఈక్వల్గా వచ్చేస్తుంది. ఓన్లీ విడ్త్ కావాలనుకుంటే చూడండి విడ్త్ పెరుగుతుంది, హైట్ కావాలనుకుంటే హైట్ పెంచుకోవచ్చు. అట్లా ఇమేజ్కి విడ్త్ హైట్ పెంచుకోవడానికి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అనేది ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనం ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఒకవేళ అప్లై చేసామో ఎంటర్ కీ కొడితే సో అప్లై అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫార్మ్లో చూస్తున్నారు కదా మీరు, ఇందులో చూడండి స్కేల్ అంటే ఇప్పుడు మనం వాడేది స్కేల్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ అప్లై అయింది కాబట్టి విడ్త్ హైట్ అనేది
మనం ఆ ఇమేజ్కి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. తర్వాత వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లో రొటేట్ టైప్ అంటే ఇక్కడ ఓన్లీ దీన్ని ఇక్కడ ఎటు చూసినా రొటేట్ సింబల్ వస్తుంది తప్ప చూడండి మామూలుగా విడ్త్ హైట్ పెంచుకోవడానికి రాదు. అట్లా రొటేట్ చేసుకోవచ్చు. అగైన్ మళ్ళీ ఎడిట్ ఆప్షన్లోనే ట్రాన్స్ఫార్మ్లో చూడండి ఇక్కడ సో మనకు స్క్యూ టైప్ కావాలనుకుంటా ఆ ఇమేజ్ని పైన ఎడ్జెస్ ద్వారా చూడండి ఇట్లా స్క్యూ చేసుకోవచ్చు అనమాట. ఎట్లా కావాలనుకుంటే ఇట్లా హారిజంటల్ సైడ్ కావచ్చు, ఇట్లా ఇంకా ఇట్లా పెంచుకోవాలనుకుంటే చూడండి ఈ రకంగా సో మనం స్క్యూ చేసుకొని పెట్టుకోవచ్చు. సో అందుకోసం అది యూజ్ అవుతుంది. తర్వాత ఫ్రీ ట్రాన్స్ఫార్మ్లో ఉన్నప్పుడే మీరు ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి డిస్టార్ట్ అని ఉంటుంది. డిస్టార్ట్ టైప్లో ఇవి పైన ఎడ్జ్ ఉంటుంది కదా సో చూడండి పట్టుకొని డిస్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఎడ్జ్లో పట్టుకున్నట్లయితే చూడండి ఓన్లీ ఆ ఎడ్జ్ని మనం డిస్టార్ట్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకే, సో అందుకోసం ఇది వాడతాం. తర్వాత ఇదే ఎడిట్లో ట్రాన్స్ఫార్మ్లో మనకు పర్స్పెక్టివ్ వార్ప్ అనేది కదా. పర్స్పెక్టివ్ వార్ప్ అంటే చూడండి ఈ ఎడ్జ్ పట్టుకున్న అంత ఈక్వల్గా మనకు చూడండి ఇట్లా వర్టికల్గా డయాగ్నల్గా పర్స్పెక్టివ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా అంతే సేమ్ ఎట్లా కావాలనుకుంటే అట్లా చేసుకోవచ్చు. లేదు విడ్త్ పెంచుకోవాలనుకుంటే ఇట్లా చూడండి ఈ రకంగా పెంచుకోవచ్చు. ఇక్కడ కార్నర్లో చూడండి ఇట్లా పైకి అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతే, అవునా. సో అందుకోసం పర్స్పెక్టివ్ అనేది యూజ్ చేస్తాం. ఇక ఎడిట్లోనే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్లో వార్ప్ టైప్ అంటే ఏమవుతుందంటే దీన్ని ఎక్కడెక్కడ నీకు కావాల్సిన చోట ఇట్లా వార్ప్ అదొక్కటే చూడండి ఇట్లా బెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా వార్ప్ టైప్లో కావాలనుకుంటే సో అందుకోసం ఈ ఆప్షన్ అయితే వాడతాం. లేదా మీరు నేరుగా ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అనేది యూజ్ చేసినప్పుడు చూడండి ఇక్కడే రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేస్తే ఈ ఆప్షన్స్ అన్నీ వస్తాయి, రైట్. ఇప్పుడు ఇందులోనే ఎడిట్ అనే ఆప్షన్లో ఫ్రీ ట్రాన్స్ఫార్మ్లో రొటేట్ 180 degrees అంటే ఆ ఇమేజ్ అనేది ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు మనం. తర్వాత వచ్చేసి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్లోనే ఇప్పుడు ఇట్లా ఈ సైడ్లో ఈ డైరెక్షన్లో ఉంది కదా బొమ్మ, నాకు ఈ పక్క డైరెక్షన్లోకి రావాలనుకుంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్లో పోయి ఫ్లిప్ హారిజంటల్ అనేది కొడితే ఈ పక్క వచ్చేస్తుంది. వర్టికల్ అంటే ఏం లేదు, ఇట్లా నిలువున వచ్చేస్తుంది. ఫ్రీ ట్రాన్స్ఫార్మ్లో వర్టికల్ అంటే ఈ రకంగా వచ్చేస్తుంది, అంటే రివర్స్లో అనమాట. సో అట్లా ఈ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ అయితే వాడుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి మనము కంటెంట్ అవేర్, పప్పెట్ వార్ప్ ఇవి నేర్చుకున్నాము. సో ఒకసారి ఇవి అయితే ప్రాక్టీస్ చేయండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.